పేరు సతీష్. ఈ ప్రభుత్వం మీద బస్ స్టాండ్ చాలా బాగుంది, గవర్నమెంట్ కూడా బాగుంది, సూపర్. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నక్సలైట్ గవర్నమెంట్ మట్టికి బాగుంది. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ చేసిన పథకాలు కానీ చేస్తున్న అభివృద్ధి చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చాలా బాగా చేస్తున్నారు గవర్నమెంట్. నిజంగా ఇంత మంచి గవర్నమెంట్ ఎక్కడ దొరకలేదు మాకైతే ఆంధ్రప్రదేశ్లో. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, అక్రమంగా కేసులు పెడుతుంది తప్ప అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ పరిస్థితి ప్రాబ్లం లేదు. ఫ్రీ బస్ పెట్టారు, చాలా బాగుంది. బస్ స్టాండ్లో జనాలు కూడా ఫుల్ అయిపోతున్నారు ఈ మధ్య. వీటి వల్ల ఏంటంటే ఫ్రీ బస్ వల్ల ఏంటంటే ఆడవారికి చాలా మేలు, మగవారికి టికెట్ తీసుకున్నది అండగలేదు కానీ లేడీస్ మట్టికి చాలా మేలు. ప్రభుత్వం ఏమీ చేయట్లా, ప్రజలను పట్టించుకోకుండా మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కానీ అతని వల్ల ఏం ఉపయోగం లేదు. ఏంటంటే పథకాలు వేసాడు కానీ మళ్ళీ జనాల దగ్గర గుంజుకున్నాడు. ఈసారి నేనే గెలిచాడు అంటున్నాడు ఆయన. ఈసారి నేనే గెలుస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి గెలవడం కష్టమే. కష్టమే. ఎందుకంటే అతను చేసింది ఏముంది? రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు చేశాడు, ఆయన దేవుడు అన్నారు జనాలు. కానీ ఇతను మట్టికి దేవుడు అంటే ఎవరు నమ్మరు. మళ్ళీ కూటమి కంటిన్యూ అయింది. కన్ఫామ్ గా అయిద్దని మేము చెప్తున్నాం కదా. ఎందుకంటే యువతకి ఉద్యోగ లోకేష్ నాయకత్వంలో బాగా నడుస్తుంది పరిపాలన. లోకేష్ గారి నాయకత్వంలో బాగా నడుస్తుంది పరిపాలన. ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు నాయకత్వం, మోడీ గారు సహకరిస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రానికి మంచి నిధులు వస్తున్నాయి, బాగానే పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కొంచెం బాగుంది, అంత బాగాలని చెప్పే కాదు. లేడీస్కి వచ్చి ఫ్రీ బస్ వేసినాడు, అంటే కొంచెం మందికి పెన్షన్ ఇవ్వాలా, అది ఇంకా ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు. అది కొంచెం మంది చాలా బాధపడతారు. కుండోడు గుడ్డోడు రెండో పెన్షన్ ఇలా అది ఇస్తే ఇంకా బాగుండేది. ఏడాది వదులుతారండి. ఇప్పుడు వచ్చి 3 సంవత్సరం అవుతుంది, ఇంకా వదలలేదు కదా. అదే వదిలిస్తే ఇంకా బాగుండదు. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 2 సంవత్సరం అవుతుంది. ఈ 18 నెలల్లో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? ప్రజలకు ఏమంటే అది ఫ్రీ బస్ పెట్టినాడు. కొంచెం 3,000 ఉండే పెన్షన్ 4,000 చేసినాడు. కొంచెం యాంటీకేపులకు వచ్చి 6,000 ఇస్తున్నారు, 15,000 కానీ ఇస్తున్నారు. మండి పక్కన ఒక పిల్లడికి కాల్చి మొత్తం పడిపోయింది, ఆ పిల్లడికి 15,000 ఇస్తున్నారు. రైతులకు పొలం ఉన్న వాళ్ళకి డబ్బులు వేసామంటున్నారు, చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు. చదువుకునే పిల్లలు కానీ డబ్బు ఇంకా వేసినారు డబ్బు వేసినారు. ఏం చేయట్లేదు అంటున్నారు ఈ ప్రభుత్వం కొంతమంది. ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, చంద్రబాబు ఏం చేయట్లేదు. మీరు నాకు నచ్చినారు, ఎంత షెడ్డోడన్నా నాకు మంచివాడా. నువ్వు షెడ్డోడు కనుక నాకు షెడ్డోడు, నువ్వు మంచివాడు అంటే నాకు నువ్వు షెడ్డోడు కాబట్టి అందరూ షెడ్డోడు అంతే. ప్రభుత్వం ఏం చేయట్లా, నేనున్నప్పుడే మంచి జరిగింది అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కానీ అలా తీసేసి మాట్లాడక రాదు. మనం మీ ఉద్దేశంలో బాబాయ్ జగన్ ఉన్నప్పుడు మంచి జరిగింది, ఈ కూటమి ప్రభుత్వం వచ్చా జరుగుతుందా ప్రజలకి? రెండు సేమ్ టు అండి. జగన్ మరలా గెలుస్తారా చెప్పలేం. ఇప్పుడు ఏంటంటే ఈ పొద్దు ఉండే మనసు రేపు పొద్దున ఉండదు, అర్థమైందా? ఈ పొద్దుంతా జగన్ 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 అంటే రేపు చంద్రబాబు గుర్తిస్తాడు, చంద్రబాబు అంటే రేపు పొద్దున చూస్తే జగన్ గుర్తిస్తాడు. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగుంది. ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి బాగుందని చెప్తుంది. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వంలో వచ్చి ఇప్పుడు కొన్ని ఆ ప్రభుత్వంలో కాని పనులు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ప్రతి పథకాలు ఏమంటే ఉచితం అని ప్రజలకి డబ్బులు పంచడం ఎక్కువైంది, కానీ అభివృద్ధి అనేది కొంచెం జరగలేదు. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్రం కూడా మంచి ఒక నిర్ణయం తీసుకొని ఇంకా మళ్ళా అధికారం రావాలంటే ఇంకా ప్రజల దగ్గరికి ముందుకు పోవాలంటే అభివృద్ధి అనేది మెయిన్ అన్నమాట. దాని గురించి ఇప్పుడు మెయిన్గా అభివృద్ధి చెందడానికి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలతో చెప్పి వాళ్ళ కాన్స్ట్రక్షన్లో ఎక్కడ రోడ్ అయితే కానీ కాలువలు అయితే కానీ ఏదైనా కానీ ఇప్పుడు మెయిన్గా పనులు జరుగుతాయి. రోడ్ చాలా మంది చెప్పే చంద్రబాబు అంటేనే అభివృద్ధి అని చంద్రబాబు అంటున్నారు, తిరుగుతూ ఉంటాయి. ఎందుకు చంద్రబాబు అభివృద్ధి రెండు కలిపి చెప్తారు? అంటే చంద్రబాబు వస్తేనే అభివృద్ధి జరిగిద్ది అంటున్నారు చాలా మంది. అంటే అన్నట్టుగా అమరావతి మొదలు పెట్టారు ఆయన రాగానే. అమరావతి మొదలు పెట్టారు. ఆయన మొదటి నుంచి కొంచెం అభివృద్ధి మీద కొంచెం ఒక పట్టుదల ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా చేసుకోబోతాడు. జగన్మోహన్ రెడ్డి అంటే మొన్న కొత్తగా వచ్చాడు కాబట్టి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయనకి తెలిసిందల్లా
డబ్బులు ఇవ్వడం తెలిసింది. ఆ డబ్బులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు, అభివృద్ధి అనేది చేయడం అయితే ఈ ప్రభుత్వం సంక్షేమం చేయట్లా, అభివృద్ధి చేయట్లా, వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని నిన్న వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఆ ప్రభుత్వం ఏం చేసింది అదే వీళ్ళు చేస్తున్నారు. అంటే అక్రమ కేసులు పెడుతున్నారు. దీనికి రిటర్న్ గిఫ్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటుంది విడుదల రజనీ గారు. విడుదల రజనీ గారు ఏం చెప్తున్నారు కరెక్ట్. అయినా కానీ ఆ ప్రభుత్వంలో కూడా కొంతమంది, అందరూ చేయలేదు కానీ కొంతమంది అయితే ఎవరైతే పాత కక్షలు ఉన్నారో వాళ్ళపైన కక్ష పెట్టుకొని 2029 గెలిచే అవకాశం ఉందా వైసీపీ? అంటే ప్రభుత్వాలు అంటే ఇప్పుడు మన కేంద్రం ఏది ఉంటుందో దాన్ని బట్టే నెక్స్ట్ కూడా నిర్ణయం అవుతుంది కానీ ప్రజల నిర్ణయం అనేది తక్కువ. ప్రజలే కదా ఓట్లు వేయాల్సింది. ఓట్లు వేయాలా, ఎంత ప్రజలు ఓట్లు వేసినా కానీ కేంద్రం ఏది ఒక పట్టుదల ఉంటుందో దాని ప్రకారమే ముందుకు పోతుంది. మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం? అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు పర్వాలే. ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు బాగుంది, మంచి పరిపాలన, అభివృద్ధి అంటేనే ఇప్పుడు బాగా జరుగుతుంది. అమరావతి కూడా పాజిటివ్గా వర్కులు జరుగుతూ ఉంది. ప్రజలు కూడా కొంచెం సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధే కదా మెయిన్గా ఫాలో అవుతారు. డబ్బు ఇచ్చేది పెద్దది కాదు, అభివృద్ధి అనేది ఎవరు. ఇప్పుడు బయట దేశాలన్నీ మన సింగపూర్, మలేసియా, అమెరికా అంటాం, అదన్నీ అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి మనం అమ్మ ఆ దేశమా అంటాము. అలా మన దేశం కూడా అభివృద్ధి అవుతా ఉంటే ఆ దేశం వాళ్ళు మన ఇండియాని కూడా బాగా అబ్బా ఇట్లానే అట్లానే అంటారు. దాని గురించి అభివృద్ధి చేసే నాయకుడే మనం ఎన్నుకుంటాము. అలాంటి నాయకుడే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చేస్తారు. నెక్స్ట్ కూడా వాళ్ళు ఇదే విధంగా చేసుకోమని నెక్స్ట్ కూడా వాళ్ళే అధికారం రాస్తారు. పథకాలు ఏమన్నా వచ్చాయా? పథకాలు ఇంత మటుకు ఏం రాలేదు. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారమ్మా. ఇచ్చారు. ఎన్ని వచ్చినాయమ్మా? ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. 2 ఫ్రీ బస్సులు పెట్టామన్నారు మీ ఆడవాళ్ళకి. బాగానే ఉంది. ప్రయాణం చేస్తున్నారా? ఉపయోగమే అంటారా ఉచిత బస్సు వల్ల? మా ఆడవాళ్ళకి ఉపయోగంగానే ఉంది. మరి ఆడవాళ్ళకే కదా. బాగానే ఉంది. చదువుకునే పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు. మాకైతే పిల్లలు చదువుకొని ఆగిపోయారు. ఓకే. మామూలుగా అసలు వేసారా నిజంగా ఊర్లో చెప్తున్నారా అంటే మీ ఉద్దేశంలో? పిల్లలకా తెలీదు మరి, నాకు పిల్లల సంగతి. మామూలుగా అనుకుంటారు కదా, చుట్టాల పక్క అనుకుంటారు పడ్డే డబ్బులు పట్టి మొన్న 2-3 నెలలు అవుతుంది కూడా వేసి. వేసా ఇంకా అమ్మఒడి వేసేవాళ్ళు కదా, ఇప్పుడు తల్లికి వందనం ఇంకా వేయలేదా? ఓకే. పొలం ఉంటే పొలం డబ్బులు వేసామంటున్నారు. వేసారు. అది కూడా వేసారు. ఉందమ్మా పొలం ఉందా? మాకైతే లేదు, కౌలుకు ఇచ్చారు. అదే లేదు. 2 సార్లు వేసామంటుంది ప్రభుత్వం పొలం డబ్బులు కూడా. అవును సార్. మరి ఎలా ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మాకు మంచిగానే ఉంది. జగన్ ఉన్నప్పుడు మంచి జరిగింది అనుకుంటున్నారా, ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది అనుకుంటున్నారా? ఎవరు వచ్చినా మాకు ఆడవాళ్ళకి మంచి చేస్తే. ఎవరు ఏ ప్రభుత్వం చేసింది మీకు? గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అంటే ఈ ఆడవాళ్ళకి మంచి చేసింది మీ ఉద్దేశంలో? మా ఉద్దేశం ఈ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారే. మరి ఏం చేయట్లా చంద్రబాబు గారు అంటారు కొంతమంది. ఒకళ్ళకే మరి గిట్టిన వాళ్ళు కొంచెం నచ్చని వాళ్ళకే అలా చెబుతారు కదా. అంటే జగన్ కూడా నేను ఉన్నప్పుడే బాగా చేశాను, ఈసారి నేనే గెలిచేది అంటాడు జగన్ కూడా. జగన్ గెలుస్తాడు అనుకుంటున్నారా? మరి అప్పుడు ఎవరా తెలియదు కండి. మరి ఎవరికి అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలని మీరు అనుకుంటున్నారు మీ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం? అంటే బాగానే ఉందండి. ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారంటే ఒక మాటలో? ఏం చెప్తాము, ఆయన గారికి ధన్యవాదాలని చెప్తాం. ప్రభుత్వం బాగానే ఉంది. పోతే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు ప్రతి కుటుంబానికి. ప్రతి కుటుంబానికి 3 గ్యాసులు ఇచ్చిండు, పర్వాలేదు బాగానే ఉండే. వికలాంగులకు వచ్చి ఇచ్చిండు, బ్రహ్మాండంగా చేస్తూనే ఉన్నాడు. రైతులకు డబ్బులు వేసామంటున్నారు. రైతులకు డబ్బులు వేసారు, రుణమాఫీ వేసారు, రుణమాఫీ కూడా తీరింది. చదువుకున్న పిల్లలకు డబ్బులు వేసామంటున్నారు. అన్ని బాగానే ఉన్నాయి. అది ఏమి చేయని వాళ్ళంటే అది ఎవరో అది పడనోళ్ళు అనే మాటే కానీ ఎందుకు చేయలేదు, బాగానే చేస్తున్నాడు. కళాకారులు కూడా ఆదుకుంటే బాగుంటుంది అంటారు. మేమన్నట్టుగా ఒక కళాకారుల్ని, అయితే ఒక డ్రామా యాక్టర్స్ని, ఒక బుర్రకథ యాక్టర్స్ని ఆదుకుంటే ప్రభుత్వానికి చాలా మంచిది. జగన్ ఉన్నప్పుడే బాగా జరిగింది, ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారు కొంతమంది. బాగానే చేస్తున్నాడు, ఎందుకు చేయటం లేదు. కేసులు పెడుతున్నారు తప్ప జనాలకి మంచి జరగట్లేదు. బాగానే జరుగుతుంది, బాగానే చేస్తున్నారు. బాగానే వచ్చేది నేనే ఈసారి అంటాడు ఆయన. మరి సరే వచ్చేది రాంది ఆ దేవుడి కరకే కానీ మీరేమనుకుంటున్నారు? మా అభిప్రాయంలో ఏమేమనుకుంటున్నామంటే చంద్రబాబే వస్తాడు అనుకుంటున్నాం.
జగన్ రాని ఎందుకు అనుకుంటున్నానంటే ఆయన మామూలుగా పొలం పుస్తకాలన్నీ ఆయన పేరు మీద పెట్టి ఆయన బొమ్మలు పెట్టి వాళ్ళు తాత ముత్తాతల ఆస్తులన్నీ కూడా ఆయన కొన్నట్టుగా ఆయన చేసినట్టుగా ఆయన పేర్లు పెట్టుకొని ఆయన బొమ్మలు పెట్టుకుంటే అది రాంగు. అందే రాననుకుంటున్నాను. బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు గురించి ఏం చెప్పమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఇప్పుడు 2వ సంవత్సరం కావస్తుంది కాబట్టి బ్రహ్మాండంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నాడు. వికలాంగ పింఛన్ అయితేమి, వృద్ధాప్య పింఛన్ అయితేమి, మరి ఒంటరి మహిళ పింఛన్ అయితేమి, మరి మున్నమూపుల పింఛన్ అయితే అన్నీ బాగానే ఇస్తున్నాడు. దయచేసి మా యొక్క కళాకారులకు డ్రామా పంతులకు కానీ మరి పోతే ఒక బుర్రకథ నటులకు కానీ వాళ్ళకి కానీ నెల పింఛన్ కానీ సహాయం చేస్తే చాలా మంచిదని మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు వేడుకుంటున్నాను. నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? పర్లేదు, కొద్దిగా బాగానే ఉంది. అంటే 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది కూటమి ప్రభుత్వం వల్ల? ప్రస్తుతానికైతే పర్లేదు, ఇబ్బంది లేదు. పథకాలు ఏమైనా వస్తున్నాయి అన్న ప్రభుత్వం వచ్చాక మీకు? పథకాలు అంతే, లోన్లు, ఈ స్త్రీపేట లోన్లైనా ఇలాంటివన్నీ ఇల్లు అయినా జాగాల స్థలాలను. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? పెన్షన్ రావట్లేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక. ఇచ్చారు. వచ్చినాయన్నా? చదువుకునే పిల్లలు ఉంటే డబ్బులు వేసామంటున్నారు. మాకు తెలియదు వాటి గురించి. అయితే మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు. అది మామూలు చుట్టుపక్కల అనుకుంటా ఉంటారుగా, పడ్డాయో పడలేదు. పడ్డాయి. పొలం ఉంటే పొలం డబ్బులు వేసామంటున్నారు. వచ్చి అన్నా క్యాంటీన్ తెరిచామంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక. తిరిగి తెరిచాము. రోడ్లు వేస్తున్నామంటున్నారు. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? పర్లేదు ప్రస్తుతానికి. అంటే జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా, కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి జరిగిందంటే మీ ఉద్దేశంలో? ప్రస్తుతానికి అయితే ఈయన ఉన్నతప్పుడే, చంద్రబాబు నాయుడు ఉన్నతప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఓకే. మరి కొంతమంది జగన్ ఉన్నప్పుడే మంచి జరిగింది అంటున్నారు. కొంతమంది అనుకుంటుంటారు అలాగా, మరి దానికి మనం చెప్పలేము. ఎన్నో రకాలుగా ఎన్నో దీనిగా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, మళ్ళీ జగనే వస్తారంటారా కొంతమంది? ఏం చెప్తారు మీరు దాని గురించి? వచ్చి టైంకి ఎలాగొస్తుందో అనేది మనం జనాల మయాన్ని చెప్పుకోలేము. ఎందుకంటే ఏ టైంకి ఎలాగొస్తుందో తెలియదు. మీకైతే ఈ ప్రభుత్వం నచ్చింది? అభివృద్ధి ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వంలో? ప్రస్తుతానికి అయితే పర్లేదు. రాజధాని కానీ పర్లేదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయనేమి గొప్ప ఎత్తు అయినా ఆయన గురించి చూడక్కర్లేదు. అదేలే. సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వం? ప్రస్తుతానికి అయితే పర్లేదు. ఫైనల్ ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు నాయుడు గురించి అయితే చూడక్కర్లేదు, అభ్యంతరం లేదు. బాగానే ఉంది. అంటే ఏం బాగుంది అంటే మీ ఉద్దేశంలో బాబాయ్? మీ ఇష్టం, మీకు బాగుంది అన్నారు కాబట్టి ఏం నచ్చిందో చెప్తే 2 మాటలు తీసుకుంటారు. అందులో ఏం లేదు. ఏమన్నా పథకాలు వస్తున్నాయా మీకు? పథకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయిలే కానీ ఈ కళాకారుల పింఛన్ ఒకటి పెట్టలేదు. ఓకే. మరి అది ఒకటి లేదు. పోతే ఆరోగ్యశ్రీ ఏమో తీసేశారంట. ఆరోగ్యశ్రీ తీయలేదు బాబు, ఉంది కానీ పెండింగ్ ఉన్నాయి బకాయిలు. పెండింగ్లు ఉంది బకాయిల. ఇంతకు బాగానే ఉంది ప్రభుత్వము. అవునులే, బాగానే చేస్తున్నారు.